జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ప్రకటన చేసింది. జూలై 18 నుంచి 28 వరకు నిర్వహించాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక 3 నెలల క్రితమే ఈ పార్టీ క్రియాశీలక సభ్యత్వ గడువు ముగియగా ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. 3 నెలల పాటు సభ్యత్వం వర్తించేలాగా క్రియాశీల సభ్యులు రెన్యువల్ రుసుమును పవన్ కళ్యాణ్ కు చెల్లించారు. ఇప్పుడు మళ్లీ జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నమోదు ప్రక్రియ విధి విధానాలను తెలియజేశారు. జనసేన పార్టీ నేతలకు కార్యకర్తలకు అధిష్టానం శుభవార్త చెప్పింది. ప్రతి కార్యకర్తకు కూడా భరోసా ఇచ్చేలాగా క్రియాశీల సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కలిగిస్తోంది. ఈ మేరకు ఈ నెల 18 నుంచి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ మహాయజ్ఞం ప్రారంభమవుతుందని తెలిపారు. 18 నుంచి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రతి ఒక్క జనసేన నేత సైనికుడు వీర మహిళ బాధ్యతగా పాల్గొని కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలాగా ప్రతి సైనికుడి కుటుంబానికి రక్షణ కలిగించాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నామని జనసేన పార్టీ తెలియజేసింది. ఇక మన కోసం నిలబడే వారికి అండగా నిలబడే జనసేన క్రియాశీల సభ్యత్వ మహాయజ్ఞం జూలై 18 నుంచి 28 వరకు జరగబోతోంది. ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద బీమా, 50,000 వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నామని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని పార్టీ నేతలు కార్యకర్తలకు అధిష్టానం సూచించింది. మన జనసేన పార్టీ కోసం నిలబడే వారికి అండగా నిలబడే ప్రతి సైనికుడికి కూడా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన ఆదేశాల మేరకు 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం 11 రోజుల పాటు అంటే 28 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు వీర మహిళ బాధ్యతగా పాల్గొని కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా చూద్దామన్నారు ఆ పార్టీ నేతలు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా ఉండదలుచుకున్న వారు మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న వాళ్ళను లేదా మీకు తెలిసిన జనసేన నాయకులను తక్షణమే సంప్రదించండి. ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో మనవంతు పాత్ర పోషిద్దామని చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఈ మేరకు పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమిష్టి కృషితో సార్వత్రిక ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో చర్చించుకునే స్థాయిలో ఘన విజయం సాధించామన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50 మంది వాలంటీర్లకు సభ్యత్వ నమోదు లాగిన్ ఐడి ఇవ్వాలన్నది తెలియజేశారు ఆయన.